విశాఖలో ఘనంగా అభినందన సభ. విశాఖపట్నం వన్ టౌన్ లోని దీన్ షాదీఖానా వేదికగా జనాబ్ ఎంఏ షరీఫ్ సాహెబ్, జనాబ్ మహమ్మద్ నజీర్ సాహెబ్లకు ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సభను విశాఖ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మన నజీర్ భాయ్ గారికి, మన షరీఫ్ గారికి, వాళ్ళిద్దరికి కూడా విశాఖ ముస్లిం ఫారం మీద వాళ్ళకిద్దరికి సన్మానం చేయడం జరిగింది. భారీ ఎత్తుగా మైనార్టీ సోదరులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనం మా సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో ఆ మైనార్టీ సమస్యలు సారు మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనకి ఎలక్షన్ ముందర చెప్పిన అన్ని ఈరోజు మనకి కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. కాబట్టి ఆ దుల్హన్ ప్రోగ్రామ్ ఒకటి, అది స్కీమ్ ఇప్పుడు దాకా మనకి ఓపెన్ అవ్వలేదు. దాని తర్వాత మన లోకేష్ గారు మైనారిటీ ముస్లిం బ్యాంక్ పెడతాము, ఇస్లామిక్ బ్యాంక్ పెడతామని చెప్పడం జరిగింది. ఆ ఇస్లామిక్ బ్యాంక్ కూడా అతి త్వరలో పెట్టాలని ప్రజలు షరీఫ్ గారికి కోరటం జరిగింది. ఆ షరీఫ్ గారు అలాగే మనకి ఖబర్స్థాన్ను కూడా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఒక ఖబర్స్థాన్ని మన బ్రైల్ గ్రౌండ్ ఇస్తామని చెప్పడం జరిగింది. మనకి మసీదులు ఉన్నాయి కానీ ఖబర్స్థాన్లు చాలా తక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలో 10 మసీదులకి ఒక ఖబర్స్థాన్ లాగా ఉంది. కాబట్టి మనకి జాగా చూసి ఖబర్స్థాన్ కూడా ఇవ్వాలని, ఇలాంటి అనేక మన విద్య, మన విదేశీ విద్య కూడా పెట్టాలని అతి త్వరలో అడగడం జరిగింది. ఇలాంటి అన్ని కూడా మైనార్టీ సమస్యలు ఏమో ఉన్నాయి అది అడగటం జరిగింది. అలాగే మెడికల్ కాలేజ్ కూడా మైనార్టీలకి ఇవ్వాలని, అలాగే మన షరీఫ్ గారికి, మన నజీర్ భాయ్ గారికి జాతీయ ఉపాధ్యక్షుడు ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అందరికి కూడా తెలుగుదేశంలో ఉన్న పెద్దోళ్ళకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు ముస్లింస్ అందరూ. ఇంకా వాళ్ళకి అనేకమైన మంచి పదవులు, ఉన్నత పదవులు మన ఈ జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో ఒక మైనార్టీలు కూడా వచ్చే కాలంలో ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని, నియోజకవర్గానికి ఒక కార్పొరేటర్ ఇవ్వాలని 7 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక మైనార్టీ కార్పొరేటర్ ఇవ్వాలని నాయకుడు చెప్పుకుంటే బాగుంటుందని ఉద్దేశం. ఎవరో నాయకుడు ఎంతో కలిసి మీటింగ్ పెట్టుకుని మన ఎక్స్ప్లెయిన్ మనం రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేద్దామని చెప్పని ఆయన పట్టుకుని తెచ్చే బాధ్యత నాని చెప్తున్నారు. మీరు పార్టీ ఏం చేస్తా ఉంటాయంటే మనం ఉపయోగించుకొని ఏం చేస్తా ఉంటాయి. దాని కారణం నాకు కావాల్సింది. నాకు ఏం చేశారు అందులో ఎన్టీ రామారావు గారి వ్యక్తి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు, ఎమ్మెల్యే అంటాం ఎక్స్న్నా మాకు ఎమ్మెల్యే రెహమాన్ గారే. ఎందుకంటే అనేక అప్పుడు మాకి ఒక మైనార్టీ లీడర్ అనే వాడు ఉండేవాడు కాదు. మనకు చాలా బాధలు వచ్చే అప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళగానే 5 నిమిషాల సమస్య ఇది పోయింది. అక్కడ మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను, ఎవరు అక్కడికి వచ్చి ఆ సమస్య చేసి వెళ్ళేవారు. అలాంటి మంచి వ్యక్తి మన డాక్టర్ ఎస్ఎల్ రెహమాన్ గారు. ఈ షాదీఖానా ఉందంటే అప్పుడు ఈ షాదీఖానా మన రెహమాన్ గారు దేవాలే ఇక్కడ మనం అందరూ కూర్చొని ఈ మీటింగ్ ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మన నియోజకవర్గంలో మైనారిటీ ముస్లింస్ కి షాదీఖానా అనేది లేదు. అప్పుడు షాదీఖానా కట్టాలంటే చాలా బాగా ఈ సెంటర్లో, ఇంత మంచి సెంటర్లో షాదీఖానా కావాలంటే మాట్లాడాలి. అప్పుడు ఆర్టీసీ డిపోలో కడతామని ప్రభుత్వం చేసిన జాగా లేదు. మనకి మైనార్టీలకి షాదీఖానా కావాలని పోరాడి తెచ్చిన వ్యక్తి డాక్టర్ ఎస్ఎల్ రెహమాన్ గారిని నేను
ఎమ్మెల్సీ షరీఫ్ గారు అన్ని మన మైనార్టీ అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మైనార్టీ సంక్షేమం కార్యక్రమాలు ఏమున్నా మన దానికి ఇందులోనే మన చంద్రబాబు నాయుడు గారు మన షరీఫ్ గారికి ఇవ్వడం జరిగింది. ఒక మినిస్టర్ మంత్రి లెవెల్ లాగా పోస్టు ఉన్నది. అలాగే కార్యనిర్వహణ సభ్యులు అంటే తెలుగుదేశం పార్టీలో పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడతారు. ఏ కార్యక్రమం ఏమి పెట్టాలంటే యువ నాయకుడి కోసం మేము పోయినసారి కార్పొరేట్ మన ఎమ్మెల్యే సీట్ రావాలని చాలా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రావడం ఇవ్వడం జరిగింది. కానీ ఎమ్మెల్సీ కూడా అడిగాం, రాయలు అడుగుతున్నా ఏదో ఒక రోజు అలా అది చంద్రబాబు నాయుడు గారు మనుషులు లోకేష్ మనసులో మన మనసులో వెళ్తే